హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్ రెడ్డి పాలన ఉందని విమర్శించారు. అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆర్కేపూడి గాంధీపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి దక్కించుకున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక రేవంత్ తొత్తుల చిల్లర ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం చూసుకొని హైకోర్టు తీర్పు తర్వాత స్వరం మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో 9 నెలలుగా ఓ వైపు హెడ్లైన్ మెసేజెస్ అంటూ చేస్తున్నారని, మరోవైపు డెడ్ లైన్ అని దాటివేస్తున్నారని, గారడి మాటలు చెప్తున్నారని రేవంత్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలని సన్నాయి నొక్కులు నొక్కారు. 2 లక్షల ఉద్యోగాల పేరిట యువతను మోసం చేశారు. రుణమాఫీ పేరున రైతులను మోసం చేశారు. అటెన్షన్ డైవర్ట్ కోసమే రేవంత్ రోజుకొక ఇష్యూను తెరపైకి తీసుకొస్తున్నారు. బజారు మాటలు, చిల్లర వేషాలు, రాజకీయాలు అంటే ప్రజలకు అసహ్యం వేసేలా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేలను కలిసి బ్రతిమాలుకొని ఆయనే కండువా కప్పారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి పార్టీలో చేర్చుకున్నారు. ఆయనే ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకొని ఆయనే చేర్పించుకున్నారు. 10 మంది పోయారని, గేట్లు తెరిచామని మాటలు మాట్లాడారు. కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మాటలు మార్చారు. ఫిరాయింపులకు పాల్పడే వారి పదవులు పోతున్నాయనే భయం పట్టుకుంది అని వ్యాఖ్యానించారు. స్పీకర్ కు మీరు తప్పు చేస్తున్నారని ముందే చెప్పాం. ఫిరాయింపుదారులపై కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వివేకానందులు కోర్టులో కేసులు వేశారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారు? 4 వారాలలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించమన్నారు. దమ్ముంటే రండి అని అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు. అదేం తప్పు? సీఎం రేవంత్ రెడ్డి గతంలో రాళ్లతోని కొట్టి చంపాలని అన్నారు, ఉరి తీయాలని అన్నారు. ఆయన లాగా ఎవ్వరు మాట్లాడలేదు. పార్టీ మారిన గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారని అడిగారు. అందులో తప్పేముంది? పదవి పోతుందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గూండాలతో దాడి చేయించారు. రూమ్ అద్దాలు పలగొట్టారు. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఈ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. ఫ్యాక్షన్ సినిమాను తలపించారు. చేతగాని సీఎం, హోం మంత్రి వల్లనే ఇది జరుగుతుంది. లా అండ్ ఆర్డర్స్ కంట్రోల్ చేయలేని అసమర్థత ముఖ్యమంత్రి. సీఎం గా ఆయన చేసిందేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? కౌశిక్ రెడ్డి కాదు, నేను కూడా అడుగుతున్నా. గాంధీ, నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావు? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారు? 6 గ్యారెంటీలు ఎక్కడ? హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు. చరిత్రలో నీలాంటి పనికిరాని ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. రేవంత్, నీకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నువ్వు చిట్టి నాయకుడివి. నీలాంటి బుల్లబాయిలను చాలా మందిని చూసాము. నువ్వు ఏం చెయ్యలేవు. పదవి ఎవరికి శాశ్వతం కాదు. నీ దృష్ట సాంప్రదాయాలు ఖచ్చితంగా నిన్ను చుట్టుకుంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను వదిలిపెట్టాం, న్యాయపరంగా పోరాడుతాం. ఏసీపీ, సిఐలను సస్పెండ్ చెయ్యాలి. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నిన్ను వదిలిపెట్టాం. ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా మేము అండగా ఉంటాం. పార్టీ శ్రేణులకు మేమున్నాం. సీఎం సొంత జిల్లాలోనే చుక్కలు చూపెట్టాం. ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెడతాం. మా నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాంతీయ తత్వ పేరున ఎక్కడ ఎలాంటి దాడులు, మాటలు లేవు. ఈ పనికి మాలిన సీఎం నాయకత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి. నువ్వు రెచ్చగొడుతున్నావు. హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని కడుపు నిండా ఆశీర్వదించుతున్నారు. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ పగబట్టారు. ప్రాంతీయ తత్వం కానీ, విభేదాలు కానీ లేవు. గాంధీ బజారు మాటలు మాట్లాడారు. రాజకీయాల్లో కామెడీగాళ్ళు ఎక్కువైపోయారు. 9,500 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పావు కదా, మరి ఇప్పుడు చేయవా? దిక్కుమాలిన ఏఐసీ పదవి కోసం దిక్కుమాలిన మాటలు ఎందుకు? ప్రజలు ఏ పార్టీలో ఉన్నారు అని చెబితే ఆయనది అదే పార్టీ అవుతుంది అని కేటీఆర్ అన్నారు.